శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, వాస్తు సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు, నవనాయకుల ఫలితము, అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రధానంగా ఏ గ్రహాలు సంవత్సర ఫలితాల్లో మనపై దృష్టి సాధిస్తాయి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి జప నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉన్నది, అలాగే రాజ్యపూజ్య అవమానాలేమిటి, ఆదాయ వ్యయాలేమిటి, దాంతోపాటుగా ఎటువంటి విషయాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి, ప్రధానంగా అందరూ మర్చిపోతున్నటువంటి విషయం అయినటువంటి నవనాయకుల ఫలితము. ఈ నవనాయకుల ఫలితాన్ని ఎందుకు తెలుసుకోవాలి, ఉగాది రోజున ఎటువంటి నియమాలను పాటించాలి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను సమగ్రంగా తెలియచేస్తాను. అయితే ముందుగా అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆ దేవదేవుని అనుగ్రహంతో మీ అందరికీ కూడా సర్వ కార్యసిద్ధి జరిగి మీ యొక్క కష్టానికి అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న విధంగా గొప్పగా విజయం సాధించాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ, ముందుగా ఉగాది రోజున అందరూ కూడా తప్పకుండా చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అందరికీ తెలిసినటువంటిది ఆ షడ్రుచులు అయినటువంటి ఉగాది పచ్చడిని సేవించటము. ఇది అందరూ సేవిస్తారు, సేవించాలి. ఎందుకు అంటే ఈ 6 రకాల రుచులు ఏవైతే 6 రకాలుగా ఉన్నాయో అలాగే మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి అని తెలియచేయటమే ఈ యొక్క షడ్రుచులు. అంటే కోపము, ఆవేశము, ఆనందము, ఉత్సాహము, ఇలా అన్నీ కూడా మనం జీవితంలో చూడాల్సి వస్తుంది. అందువలన మొదటి రోజునే, అంటే ఈ యొక్క నూతన తెలుగు సంవత్సరంలో, ఈ యొక్క వసంత ఋతువులో, చైత్ర మాసంలో, ఈ తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం రోజున ఈ షడ్రుచులను మనం సేవిస్తూ ఉంటాం. అసలు ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి, ఆ పేర్లు రావడానికి గల కారణం ఏమిటి, పేరులో ఏదైనా విషయం దాగి ఉన్నదా, అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం అని తెలియచేసి ఉన్నాం కాబట్టి ఈ పేరులో ఏమైనా అంతరార్థం ఉందా అనే విషయాలను నా ముందు వీడియో తెలియజేసి ఉన్నాను. ఆ వీడియోని మీరు చూడవచ్చు. ఇక నిజంగా ఈ యొక్క గ్రహ గమనం వలన ఏమైనా జరుగుతుందా, ఈ వార్షిక ఫలితాలు ఉగాది పంచాంగ శ్రవణం నిజంగా చేయాలా, తప్పకుండా చేయాలి. ప్రధానంగా ఉగాది పర్వదినం రోజున దైవ గ్రహ ఆరాధన గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఏదైనా మనం ఒక శుభకార్యాన్ని తలపెట్టేటప్పుడు దైవానుగ్రహం కోసంగా పాటుపడతాం. అలాగే సంవత్సరాన్ని ప్రారంభించేటువంటి రోజున కూడా మన కులదేవత, ఇలదేవత, ఉపాసనా దేవత, ఇష్టదేవత ఆరాధన తప్పకుండా అందరూ చేయాలి. ఉపాసనా మార్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసినటువంటిదే. అందువలన మీ యొక్క కులదేవతని, ఇష్టదేవతని, మీ గ్రామదేవతని తప్పకుండా ఈ రోజున పూజించాలి. దాంతోపాటుగా ఈ నవనాయకుల ఫలితము. అసలు ఈ నవనాయకులు అంటే ఎవరు అంటే, ప్రధానంగా మనకి ఏవైతే రాజుగారు, మంత్రి, సేనాధిపతి, రసాధిపతి, మేఘాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి ఇలా ఉన్నారో వీళ్ళని నవనాయకులు అంటాం. ప్రధానంగా నవనాయకులు, ఇంకా ఉపనాయకులు కూడా ఉంటారు. ప్రధానంగా నవనాయకుల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఈ నవనాయకులు ఎవరు అంటే, ఈ గ్రహాలనే నవనాయకులుగా ఉగాది శ్రవణం రోజున పరిచయం చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఉగాది రోజున
పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే జీవానాం కర్మఫలదో గ్రహరూపే పరమేశ్వర. జీవులకు కర్మ ఫలితాలు ఎలా వస్తున్నాయంటే గ్రహాల రూపంలో వస్తున్నాయి, ఆ పరమేశ్వరుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి గ్రహాల వలన అని చెప్తూ ఉన్నది శాస్త్రం. కర్మ ఫలదో అంటే అవి శుభకర్మలైనా అయి ఉండవచ్చు, అశుభకర్మలైనా అయి ఉండవచ్చు. మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు కామన్గా ఆ పనిలో మంచి ఏమిటి చెడు ఏమిటి ఆలోచించుకుంటాం. ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఆ వ్యాపారంలో మంచి విషయం ఏమిటి చెడు విషయం ఏమిటి, ఏమైనా ఆటంకాలు వస్తే వాటిని ఎలా అధిగమించాలి అని తెలుసుకుంటాం కదా. అలానే సంవత్సర ప్రారంభంలో కూడా పంచాంగ శ్రవణం చేయాలి, మన యొక్క రాశికి ఫలితం ఎలా ఉందో చూడాలి. అయితే అందరూ కూడా ఈ రాశి ఫలితాల మీద చాలా గొప్పగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు, ట్రాన్సిట్ రిజల్ట్స్ అంటాం. అంటే అంతరిక్షంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండగా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితము అంటే ఈ 12 రాశుల వారికి, ఉదాహరణకు ఇప్పుడు శని భగవానుడు కుంభంలో ఉన్నాడు, బృహస్పతి గ్రహం వృషభంలో ఉంది, కన్యలో కేతువు, మీనంలో రాహు ఉన్నారు. వీళ్ళు ఇలా ఉండటం వలన ఈ 12 రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని అందరూ తెలుసుకుంటున్నారు, తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫలితాలను ఉగాదికి 2 నెలలు లేదంటే 3 నెలలు ముందుగా తెలియచేస్తున్నారు. కానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అని తెలియజేసిన తర్వాత వాటికి పరిష్కార మార్గాన్నో పరిహార మంత్రాన్నో కూడా తెలియచేయాల్సిన అవసరం అన్నది. దాంతోపాటుగా మీరు కూడా ఒక రోజులో 24 గంటలలో దైవ గ్రహ ఆరాధన కోసంగా 10 నిమిషాల పాటు సమయాన్ని కేటాయించకపోతే ఈ వార్షిక ఫలితాలు చూసినా చూడకున్నా పెద్ద లాభం ఏమీ ఉండదు అనేటువంటిది నా భావన. ఏదైనా ఇబ్బంది వస్తుంది అని తెలియజేసినప్పుడు మేము దానికి పరిష్కార మార్గాన్ని కూడా మంత్ర రూపంలో తెలియచేస్తాను. ఆ మంత్రాన్ని ఒక 10 నిమిషాలు మీ యొక్క సమయంలో 24 గంటల్లో కేటాయించి చదవండి, తెలియజేసిన సమస్య మీ వరకు రాకుండా ఉంటుంది. దాంతోపాటుగా ఈ యొక్క వార్షిక ఫలితాలు, ఈ గోచార ఫలితాలన్నీ అందరినీ ఉద్దేశించి చెప్పేవి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉదాహరణకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో కనుక శని భగవానుడు అనుకూలంగా ఉంటే ఇటువంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకేమీ సమస్యలు రావు. అందువలన వ్యక్తిగత జాతకాన్ని కూడా మీ యొక్క జ్యోతిష్యునితో చూపించుకొని ఈ గోచార ఫలితాలు దాంతోపాటుగా ఈ యొక్క గ్రహచార ఫలితాలు రెండింటిని అంచనా వేసి మీకు పూర్తి విశ్లేషణ చేయించుకోవాలి. ఇక ఈ నవనాయకుల ఫలితం అంటే 9 మంది, ప్రధానంగా 9 మంది ఈ నవగ్రహాలనే ఈ నవనాయకులుగా కేటాయించారు. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఈ 9 మంది నవనాయకులలో 7 మంది రాక్షసులు, 2 దేవతలు. అంటే గ్రహాలకు కొన్ని గ్రహాలకు రాక్షస తత్వము, కొన్ని గ్రహాలకు దైవతత్వాన్ని ఆపాదించటం జరిగింది. ఉదాహరణకు శని భగవానుడు, కుజుడు, రాహువు, కేతువు, సూర్యుడు వీళ్ళందరికీ ఒకలా, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు వీళ్ళందరికీ దైవంగా దేవతాగ్రహాలుగా చెప్పడం జరిగితే ఈ సంవత్సరం ఈ నవనాయకులలో 7 మంది నాయకులు రాక్షసత్వము, 2 శుభగ్రహాలు ఉన్నాయి. శుభగ్రహాలు, పాపగ్రహాలు అంటే నిజంగా అవి పాపగ్రహాలు అంటే కాదు, మనం ఫలితాల కోసంగా మహర్షి వాళ్ళను అలా తెలియచేయడం జరిగింది. అంతేకాని రేపటి నుంచి ఈ గ్రహాలనే పాపగ్రహాలు మంచివి కాదు అనుకోకండి. శుభగ్రహాలు ఇచ్చిన ఫలితాల కంటే కొన్ని సందర్భాల్లో పాపగ్రహాలు చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. అయితే ఈ 7 మంది ఇలా ఉంటే 9 మందిలో ప్రధానంగా ఈ సంవత్సరం రాజు గనక చూసుకున్నట్లయితే కుజుడు అయ్యాడు. కుజుడు రాజు కావటం వలన, కుజుడు అంటే రుణ, రోగ, శత్రు కారకుడు కాబట్టి ఈ సంవత్సరంలో శత్రు భయం ఎక్కువవుతుంది, అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి, అలాగే అల్లర్లు, కొట్లాటలు, ఘర్షణ వాతావరణాలు అధికంగా సూచిస్తున్నాయి. మన భారతదేశం కంటే కూడా ఇతర
దేశాల్లో ఎక్కువ అల్లర్లకు కూడా ఆస్కారం సూచిస్తూ ఉన్నది అని తెలియజేయవచ్చు. ఇక మంత్రి కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు. శని భగవానుడు మంత్రిగా ఉన్నప్పుడు అతివృష్టి, అనావృష్టి. అంటే శని భగవాన్ని మనం ఏమంటామంటే అఘటనా నిఘటపటీయ మందః. అయితే మనం ఏదైతే అవుతుంది అనుకుంటామో అది కాకుండా చేస్తారు, ఇది అవుతుంది అనుకుంటామో అది కాదు. అంటే అతివృష్టులు, అనావృష్టులు ఉంటాయి ఈ సంవత్సరంలో అని తెలియచేయవచ్చు. ఇక సేనాధిపతి కూడా శని భగవానుడు. సేనాధిపతి శని భగవానుడు అయినప్పుడు ప్రజలకు బాధలు ఎక్కువ అవుతాయి, పాపకర్మలు అధికంగా జనులు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది, భయభ్రాంతులకు గురి కావాల్సిన సందర్భాలు ఉంటాయి అని తెలియజేయవచ్చు. ఇక సస్యాధిపతి కుజుడు. సస్యాధిపతి కుజుడు కావటం వలన ఎరుపు పంటలు అంటే మిర్చి కానివ్వండి, కందులు కానివ్వండి, ఎర్రటి శనగలు కానివ్వండి అధిక ధరకు విక్రయించేటువంటి సందర్భాలు, అధిక ధరలు వచ్చేటువంటి సందర్భాలు, పగడం వంటివి ధరలు పెరిగేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. దాంతోపాటుగా ఎర్రటి భూములు సారవంతమైనటువంటి భూములుగా ఉంటాయి, పంట అధికంగా వస్తుంది అని తెలియజేయవచ్చు. ఇక ధాన్యాధిపతి చంద్రుడయ్యారు. ధాన్యాధిపతి చంద్రుడైనట్లయితే పాలకు, క్షీరానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పశు సంపద పెరుగుతుంది, వ్యవసాయం కూడా వృద్ధి చెందుతుంది అని తెలియజేయవచ్చు. బియ్యము, పాలు, నీళ్లు కొంత ఎక్కువగా పండేటువంటి సందర్భం ఉంటుంది. అంటే బియ్యం ఎక్కువగా పంట బాగా వచ్చేటువంటి సందర్భాలు, మాగాణి వంటివి ఎక్కువగా ఉండేటువంటి సందర్భము, పాలు అధికంగా కలిగేటువంటి సందర్భాలు, అంటే పశు సంపద, ఆవుల యొక్క సంపద పెరిగేటువంటి సంపద గోచరిస్తూ ఉన్నది. వర్షాలు కూడా అనుకూలంగానే ఉంటాయి అని తెలియచేయవచ్చు. కానీ ఎక్కువ శాతం భూభాగం కంటే సముద్రాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి సందర్భం కూడా ధాన్యాధిపతి చంద్రుడు కాబట్టి ఉంటుంది అని తెలియజేయవచ్చు. ఇక అర్ఘ్యాధిపతి శని భగవానుడు అయ్యారు. అర్ఘ్యాధిపతి అంటే ఈ శని భగవానుడు కావటం వలన నల్లని పంటలైనటువంటి నువ్వులు, మినుములు, ఇక ఏవైనా నలుపు ధాన్యానికి సంబంధించినటువంటి పంటలు ఉంటే అవి అధిక ధరలు నమోదయ్యేటువంటి సందర్భం ఉంటుంది. మీరు వాటిల్ని స్టోర్ చేసి కొన్ని రోజుల తర్వాత మీరు విక్రయించడం మంచిది అని తెలియజేయవచ్చు. ఈ నలుపు ధాన్యం పంటలు ఏవైతే ఉన్నాయో అవి అధిక ధరలకు వెళ్తాయి కాబట్టి రైతులు పండగానే వాటిని అమ్మివేయకుండా ఈ కోల్డ్ స్టోరేజ్ వంటి వాటిల్లో ఉంచి అమ్ముకోవటం, నిల్వ చేసి అమ్ముకోవటం మరింత శుభంగా నలుపు పంటలకు తెలియజేయవచ్చు. అయితే నల్లటి భూములు ఎవరికైతే ఉన్నాయో వారికి కొంత చీడపీడలకు ఆస్కారం అధికంగా ఉంటుంది, కొంత చేతికి ధాన్యం అందటం కష్టం అని కూడా తెలియచేయవచ్చు. ఇక రసాధిపతి గురువు అయ్యారు. రసాధిపతి అంటే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి, ధరలు కూడా అధికంగానే ఉంటాయి, బంగారం పరిగెత్తేటువంటి సందర్భం ఉంటుంది. అంటే బంగారం ధరలు పరిగెత్తుతాయి అని చెప్పవచ్చు, వెండి ధరలు కూడా పరిగెత్తుతాయి. దాంతోపాటుగా రత్నాలు, మణుల యొక్క ధరలు కూడా పెరిగేటువంటి ఆస్కారమే సూచిస్తూ ఉన్నది ఈ సంవత్సరంలో. ఇక నీరసాధిపతి కుజుడు కావటం వలన ఎరుపు వస్త్రాలు, అలాగే లేదంటే ఎర్రటి భూములు, ఎర్రటి పంటలు ఇవన్నీ కూడా బాగుంటాయి ఇందాక మాట్లాడుకున్నట్టుగా అని తెలియచేయవచ్చు. దాంతోపాటుగా ఎర్రచందనం వంటి విషయాల్లో కూడా ఇబ్బందులు ప్రభుత్వాలు చూడాల్సిన సందర్భాలు, వాటి వైపుగా కొంత ఎక్కువగా ఇబ్బందులు జరిగేటువంటి సందర్భాలు ఈ సంవత్సరంలో మనం చూడవచ్చు. ఇవి నవనాయకుల యొక్క ఫలితాలు. ప్రధానంగా నవనాయకులను తెలుసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు ఏవైతే విషయాలు తెలియజేస్తున్నామో ఈ నవనాయకుల ఫలితాలు వినటం వలన గ్రహ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ కూడా కొన్ని అపోహలతో ఉన్నారు. గ్రహారాధన చేయకూడదు అని, గ్రహాల వైపు తిరిగి చూడకూడదు అని, తొంగి చూడకూడదని, తాకవద్దని, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలని, ఇలా చాలా అపోహలతో ఉన్నారు. కొంతమంది అయితే శివాలయ దర్శనం చేసుకున్నాక శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కాబట్టి
మళ్ళా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి అని తెలియచేస్తూ ఉన్నారు కూడా కొంతమంది మహాపండితులు. అది సరైనటువంటిది కాదు. కనీసం ఈ రోజైనా సరే గ్రహాలను రాజుగా, మంత్రిగా, సేనాధిపతిగా, సస్యాధిపతిగా మనం పిలుచుకొని వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అవి వింటే ఇలా ఏవైతే జనులు చేస్తున్నారో ఆ సమస్యల నుండి బయటపడేటువంటి ఆ పాపం కూడా కొంత ప్రక్షాళన అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. ఖచ్చితంగా నవనాయకుల ఫలితాన్ని వినటం శుభ సూచకం. ఇక ఈ సంవత్సరంలో ఈ 12 రాసుల వారికి ఫలితాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలుసుకోవాలి. ఈ యొక్క సంవత్సర ఫలితాలను బృహస్పతి, శని భగవానుడు, రాహుగ్రహము, కేతుగ్రహము. ఎందుకంటే ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహాలు ఈ 4 గ్రహాలు కాబట్టి ఈ నలుగురిని దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలుసుకోవాలి, తెలియజేయాలి. ఎందుకంటే శని భగవానుడు 2.5 సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తే, బృహస్పతి గ్రహం 1 సంవత్సరం పాటు ఉంటే, రాహుకేతులు ఇద్దరు కూడా 1.5 సంవత్సరం పాటు ఒకే రాశిలో ఉంటారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాలను మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి. అయితే మొదటగా ఈ మేషరాశి వారి ఫలితాలను తెలుసుకున్నట్లయితే, ఈ మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు చూసుకున్నట్లయితే, ఆదాయం మేషరాశి వారికి 8 ఆదాయంగాను, 14 వ్యయంగాను, రాజ్యపూజ్య 4 గాను, అవమానం 3గా ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక ఈ మేషరాశి వారికి ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది, ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే, మీ యొక్క రాశికి 2వ స్థానంలో బృహస్పతి గ్రహము, కన్యలో 6వ స్థానంలో కేతుగ్రహము, అలాగే మీ యొక్క వ్యయస్థానంలో 12వ స్థానంలో రాహుగ్రహము, 11వ స్థానంలో శని భగవానుడు ఈ మేషరాశి వారికి ఉన్నారు. దీనివలన మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ మార్గాల అన్వేషణ కలిసి వస్తుంది. అంటే ధన సంపాదన మార్గాలు పెరుగుతాయని చెప్పవచ్చు. ధన ఆదాయం బాగుంటుంది, మీ మాటకు గౌరవం పెరుగుతుంది. రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి కూడా ఈ మేషరాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతాన విషయాలు కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. వివాహ సంబంధిత కార్యాచరణ కూడా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏవైతే మీకు కొంత ఈ రుణాల తాలూకు ఇబ్బందులు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. గురుగ్రహ అనుగ్రహం మీకు గొప్పగా లభిస్తూ ఉన్నది అని తెలియచేయవచ్చు. అంటే బృహస్పతి గ్రహం అనుకూల ఫలితాలను ఇస్తూ ఉన్నది. దాంతోపాటుగా విద్యార్థులకు శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గేటువంటి సందర్భం ఉంటుంది. ఎవరైతే విదేశీయానం కావాలి అని కోరుకుంటున్నారో వారందరికీ కూడా విదేశీయానం కలిగేటువంటి సందర్భమే ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అది ఉద్యోగపరంగా అయినా లేదనుకుంటే విద్యాపరంగా అయినా కానీ శుభ ఫలితమే అని చెప్పవచ్చు విదేశీయానము. దాంతోపాటుగా ధైర్యం అధికమవుతుంది. ఏవైతే గతంలో మీరు కొన్ని విషయాలకు భయపడుతూ ఉన్నారో వాటి నుండి బయటకు వస్తారు. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. శుభ పరిణామాలు ఉన్నాయని చెప్పవచ్చు. కాకుంటే ప్రతి పని కూడా కొంత ఆలస్యంగా నడుస్తుంది. ఎందుకంటే శని భగవానుడు మీ రాశిని ఆయన 3వ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. అంటే మీరు ఆలోచన చేస్తారు కానీ ఆచరణ కొంత ఆలస్యం అయ్యేటువంటి సందర్భాలు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క బృహస్పతి గ్రహం మే 1వ తారీఖు నుండి ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటుంది. అన్ని గ్రహాలు కూడా వాళ్ళ స్థానాల్లోనే ఉన్నాయి. అంటే కుంభంలో శని భగవానుడు, రాహుకేతులు ఇద్దరు కూడా మీన, కన్యల్లో ఉన్నారు. మే 1 నుండి కూడా గురువు వృషభంలో ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటున్నారు. అందువలన ఈ మేషరాశి వారికి మొత్తం మీద 75%, 75% శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇక కొంత ఇబ్బందికర విషయాల గురించి మేషరాశి వారికి తెలియచేస్తే, ప్రధానంగా ఈ యొక్క ప్రేమలు విఫలమయ్యేటువంటి సందర్భం ఉంటుంది. అనవసర విషయాలకే ధనం ఖర్చు పెట్టేటువంటి సందర్భాలు ఈ మేషరాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. అంటే అవసరానికి మించి తొందరపడి ధనాన్ని ఖర్చు చేస్తారు మేషరాశి వారు అని చెప్పచ్చు. అవి కూడా ఆన్లైన్ షాపింగ్ వంటి వాటికి ఖర్చు చేసేటువంటి సందర్భం అధికంగా గోచరిస్తున్నది మేషరాశి వారికి. అంటే తొందరపడి ఖర్చు పెట్టేసి తర్వాత అయ్యో మనం నిజంగా అవసరమా లేదా కొనేసామే అనేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటాయి.
చిన్నపాటి అనారోగ్య సూచన గోచరిస్తున్నది, అది కూడా వాహన మూలక ప్రమాదాలు ఉంటాయి. అంటే మనం కరెక్ట్గా డ్రైవ్ చేసినప్పటికీ అవతలి వారు సరిగా రాకుంటే ఇబ్బందులు తప్పవు, జాగ్రత్త వహించండి. శనివారం రోజున ప్రధానంగా ప్రమాదాలకు ఆస్కారం ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఆచరణ ఆలస్యం అవుతూ ఉన్నది కాబట్టి ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారు మహాగణపతిని ఆరాధించండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. దాంతోపాటుగా దుర్గాదేవిని ఆరాధించండి. రాహుగ్రహ అనుగ్రహం కోసంగా ఓం దుం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని జపించండి. దాంతోపాటుగా ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఈ 3 మంత్రాలు ఈ సంవత్సరంలో మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. ఏవైతే ఇబ్బంది తెలియచేసి ఉన్నామో మేషరాశి వారికి ఆ సమస్యల నుండి బయటపడాలి అంటే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీ యొక్క నిత్యకృత్యాలు కాలకృత్యాలు నిర్వహించుకొని స్నానం ఆచరించి ఈ 3 మంత్రాలను ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చదివి మీ కార్యక్రమాలను ప్రారంభించండి, శుభం జరుగుతుంది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు కనుక చూసుకున్నట్లయితే 2 ఆదాయము 8 వ్యయము, రాజ్యపూజ్యము 7, అవమానము 3గా ఈ వృషభ రాశి వారికి సూచిస్తూ ఉన్నది. అయితే ఈ వృషభ రాశి వారికి ఆదాయం తక్కువగా వ్యయం ఎక్కువగా ఉన్నది. అది ఎందుకు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను. మీ యొక్క రాశిలో వృషభ రాశిలోనే బృహస్పతి గ్రహం ఉన్నది 1వ స్థానంలో, 5వ స్థానంలో కేతుగ్రహము, 10వ స్థానంలో శని భగవానుడు, ఏకాదశంలో రాహుగ్రహము ఈ వృషభ రాశి వారికి ఉన్నది. 1వ స్థానంలో మీ రాశిలోనే బృహస్పతి గ్రహం ఉన్నది. ఇలా బృహస్పతి గ్రహం ఉండటం వలన కష్టానికి అదృష్టం కలిసి రావడం కొంత ఆలస్యమయ్యేటువంటి సందర్భం ఉంటుంది. అంటే మీకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ, మీరు శ్రద్ధగా పని చేసినప్పటికీ కొంత ఏ పని ముందుకు సాగని వైనం ఉంటుంది. అంటే మీకు అంతా తెలుసు, అంతా చేయగలరు, అన్నీ చేయగలరు, కానీ రిజల్ట్ మాత్రం, ఫలితాలు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి అని తెలియచేయవచ్చు. దాంతోపాటుగా వెయిట్ గెయిన్ అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించాలి. ప్రధానంగా స్త్రీలలో అనారోగ్యానికి ఎక్కువ ఆస్కారం ఈ వృషభ రాశి వారికి సూచిస్తున్నది. థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చేటువంటి సందర్భం కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే అనుకోని ఆటంకాలకు, విద్యలో ఆటంకాలకు ఈ వృషభ రాశి వారికి అవకాశం అధికంగా ఉన్నది. సంతాన సమస్యలు అధికమయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. సంతాన మూలకంగా ఏదో ఒక విధంగా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. ఎవరైతే సంతానం కావాలి అని కోరుకుంటున్నారో వారికి సంతానం ఆలస్యమయ్యేటువంటి సందర్భం కూడా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటుంది. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, గ్యాస్ ట్రబుల్ వంటివి, లేదనుకుంటే స్త్రీలకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు ఆస్కారం అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా వృత్తి సంబంధిత విషయాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. పై అధికారుల నుండి మీరు ఎంత కష్టపడి గొప్పగా పనిచేసినా పై అధికారులు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేటువంటి, మిమ్మల్ని విసిగించేటువంటి సందర్భం ఉంటుంది. మీరు గొప్పగా పనిచేసినా ఇంకా మీరు సరిగా చేయాలి, సరిగా చేయలేదు అని ఏదో విధంగా మిమ్మల్ని దూషించేటువంటి, ఇబ్బందులకు గురి చేసేటువంటి సందర్భాలు పై అధికారులతో ఉంటూ ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యాపరంగా అనుకూలం అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా పర్వాలేదని చెప్పవచ్చు విదేశీయాన ప్రయాణాలు. ఇక ఆరోగ్య సంబంధిత విషయాలతో జాగ్రత్త తప్పదు. స్త్రీలకు పురుషులకు ఇద్దరికి కూడా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో అని తెలియచేయవచ్చు. ఇక ధన ఆదాయ మార్గాల గురించి చూసుకున్నట్లయితే ధనాన్ని మీరు సంపాదించగలుగుతారు, కానీ శుభకార్యాలకై ఖర్చు పెట్టడం, లేదనుకుంటే ఏదైనా ఒక ప్రాపర్టీకి ఇన్వెస్ట్ చేసేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి. గోల్డ్పై కానివ్వండి, లేదంటే ఒక ప్రాపర్టీపై కానివ్వండి, శుభకార్యాలకై ధనం ఖర్చు పెట్టేటువంటి సందర్భాలు, ఇలా ఏదో విధంగా మీరు ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సిన సందర్భాలు అనుకోవచ్చు. ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆ ఖర్చు కూడా శుభమే, మంచి విషయాలకే ఖర్చు పెడతారు అని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో. అయితే కొంత హాస్పిటలైజ్ అయ్యేటువంటి సందర్భాలు అధికమవుతాయి ఈ వృషభ రాశి వారికి. ప్రధానంగా కీళ్ల సమస్యలకు కూడా ఆస్కారం
గోచరిస్తూ ఉన్నది. జాయింట్ పెయిన్స్ వంటివి ఈ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి వైనము. దాంతోపాటుగా మీరు తొందరపడి మాట్లాడి కూడా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు ఈ వృషభ రాశి వారు అని చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేయకపోవటం మంచిది అని కూడా తెలియచేయవచ్చు వృషభ రాశి వారికి. ఈ విధంగా ఈ వృషభ రాశి వారి ఫలితాలు ఉన్నట్లయితే పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహము కొంత చపల చిత్తాన్ని కలుగ చేస్తుంది, అంటే మూడ్ స్వింగ్స్ వాటిని ఇస్తుంది అని చెప్పవచ్చు. ప్రశాంతత లేని సందర్భాలను క్రియేట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కేతుగ్రహ ఆరాధనలో భాగంగా యథాశక్తిగా మహాగణపతిని ఆరాధించండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. దాంతోపాటుగా శని భగవాని అనుగ్రహం కోసంగా ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని కూడా జపించండి. దాంతోపాటుగా ఓం వషట్కరాయ నమః, ఓం వషట్కరాయ నమః ఈ 3 మంత్రాలని కనుక ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో కనుక జపించినట్లయితే చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ బృహస్పతి గ్రహం మే 1 నుండి ఈ సంవత్సరాంతం వరకు మీ రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఒక సందర్భంలో ఎప్పుడు అంటే అక్టోబర్ నుండి జనవరి వరకు ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రిస్తూ ఉన్నది. ఆ వక్రించిన సందర్భంలో అక్టోబర్ నుంచి జనవరి వరకు కూడా ఈ వృషభ రాశి వారు మరికొంత జాగ్రత్త వహించాలి. దీనికోసంగా మరొక వీడియోని అప్పుడు మేము చేయడం జరుగుతుంది. వక్రించిన సందర్భంలో కొంత విపరీత ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ ఫలితాల నుండి బయటపడటం కోసంగా ఎటువంటి దేవతా ఆరాధన చేయాలి అనే విషయాన్ని కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు చూసుకున్నట్లయితే ఆదాయం 5 గాను, వ్యయం కూడా 5గా గోచరిస్తూ ఉన్నది. రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 6గా ఉన్నది. అయితే ఈ మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 4 గ్రహాలను ఉద్దేశించి చూసుకున్నట్లయితే బృహస్పతి గ్రహము, శని భగవానుడు, రాహు, కేతువు. వార్షిక ఫలితాల్లో ఈ 4 గ్రహాలనే దృష్టిలో ఉంచుకొని తెలియచేయాలి కాబట్టి బృహస్పతి గ్రహం మీ యొక్క 12వ స్థానంలో, 4వ స్థానంలో కేతుగ్రహము, 9వ స్థానంలో శని భగవానుడు, 10వ స్థానంలో రాహుగ్రహము. ఈ విధంగా ఈ మిథున రాశి వారికి గ్రహస్థితి ఉంటే ఈ సంవత్సరంలో ఆదాయ మార్గాలు బాగుంటాయి, కానీ ఖర్చు కూడా అదే రీతిలో ఉంటుంది అని తెలియజేయవచ్చు. కొంత నష్టాలకు ఆస్కారం ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. 12వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము శుభకార్యాలకై లేదనుకుంటే ఏదైనా ఖర్చులు బాగా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాలతో పాటుగా అనవసర ఖర్చులు కూడా చేయించేటువంటి సందర్భాలే ఈ మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా విద్యా సంబంధిత విషయాలు కూడా అంతంత మాత్రంగా ఉండేటువంటి సందర్భమే మిథున రాశి వారికి. విద్యార్థులకు ఏకాగ్రత లోపించేటువంటి సందర్భం ఉంటుంది. దూర ప్రయాణాలకు మాత్రం విద్యార్థులకు అనుకూలమే. ఉద్యోగ సంబంధిత విషయాలకు కూడా ఫారెన్ ట్రావెల్ చేయాలనుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి వీసాలు మీకు త్వరగా అందేటువంటి సందర్భమే ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. ఇక మిథున రాశి వారు ఎవరైనా ఆస్తి పంపకాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి సమస్యలు తప్పవు అని చెప్పవచ్చు. సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో మీ తోబుట్టుల మధ్య మీ మధ్యన ఘర్షణ వాతావరణము, ఇబ్బందికర వాతావరణం కలిగేటువంటి సందర్భం గోచరిస్తున్నది. ఆ 4లో ఉన్నటువంటి కేతుగ్రహము కుటుంబంలో అశాంతిని కలుగచేస్తారు. అనవసర ప్రయాణాలకు ఆస్కారం ఉంటుంది. మీరు ఇంటికి దగ్గరలో ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే ఇంటి నుంచి దూరంగా ప్రయాణం చేసి ఉద్యోగం చేయాల్సిన సందర్భాలు, అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్స్కి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆస్కారం ఉంటుంది. గృహ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు, గృహ నిర్మాణాలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరంలో అవి కొంత మధ్యలో నిలిచిపోయేటువంటి సందర్భము, లేదనుకుంటే ఆ ఇంటి పనిని అలా ఆపివేయాల్సిన సందర్భాలు కలిగేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. లేదు అనుకుంటే ఆ ఇంటిలో ఉండలేక ట్రాన్స్ఫర్ కావటం వలన వేరే ఇంటికి వేరే ఊరికి వెళ్లాల్సిన సందర్భాలు కూడా ఈ మిథున రాశి వారికి ఉంటాయి. కుటుంబం నుండి దూరంగా ఉండి పని చేయాల్సిన సందర్భాలు, కుటుంబంలో అశాంతి, ఆస్తి సంబంధిత పంపకాల్లో ఇబ్బందులు, తగాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇక మిథున రాశి వారికి తండ్రి నుంచి కొంత ఇబ్బందులు కలుగుతాయి. అంటే తండ్రి గారికి అనారోగ్యం సంభవించవచ్చు. ఆ మూలకంగా ఈ మిథున రాశి వారు
ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు, వారి మాట మీకు నచ్చకపోవటము, మీ మాట వారికి నచ్చని సందర్భాలుగా ఉంటూ ఉంటాయి ఈ సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి. అనవసర దూర ప్రయాణాలకు కూడా ఈ మిథున రాశి వారికి ఆస్కారం అధికంగా గోచరిస్తూ ఉన్నది. ఇక ఎవరైతే ఈ మీడియా రంగాల్లో ఉంటున్నారో, ఇలా కెమెరా ముందు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మిథున రాశి వారు, వారందరికీ కొంత శుభ పరిణామంగా తెలియచేయవచ్చు. మీ ప్రయత్నం కొంత గొప్పగా కలిసి వచ్చేటువంటి సందర్భాలు ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి అని చెప్పవచ్చు. ఎవరైతే రైటర్స్ ఉన్నారో, స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారో వారికి శుభ పరిణామం అని చెప్పవచ్చు. కొంత మనశ్శాంతి మీకు లోపించినప్పటికీ, అవకాశాలు నిదానంగా మీరు తీసుకున్నప్పటికీ కూడా మీ యొక్క క్రియేటివిటీని మీరు బయటకు తీయగలిగేటువంటి సందర్భం మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక వ్యాపార సంబంధిత విషయాలు, వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. వ్యాపారాల్లో నష్టానికి, తొందరపాటు నిర్ణయాలకి ఆస్కారం అధికంగా ఉన్నది, జాగ్రత్త వహించండి. దాంతోపాటుగా శత్రుమూలక భయం అధికమయ్యేటువంటి సందర్భం ఉంటుంది మిథున రాశి వారికి. శత్రువులపై విజయం సాధించడం కూడా కొంత కష్టంగా ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. వ్యాపారాల్లో కూడా పోటీ ఎక్కువ అయ్యేటువంటి సందర్భమే ఉంటూ ఉన్నది మిథున రాశి వారికి. వ్యాపారంలో కూడా శత్రువులు అధికమవుతారు. వారి యొక్క ప్రవర్తనని మీరు కొంత జాగ్రత్త వహించి అర్థం చేసుకొని మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశి వారికి. విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ప్రధానంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ 10th లేదనుకుంటే 10th లోపుగా చదివేటువంటి మిథున రాశి విద్యార్థులకు మరింత ఇబ్బందికర వాతావరణం అని చెప్పవచ్చు. ఏకాగ్రత లోపం తక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి. మీ పిల్లల్లో కనుక మిథున రాశి వారు ఉన్నట్లయితే, చిన్నపిల్లలు అయినట్లయితే, వారు 10th లేదంటే 10th లోపుగా ఉన్నట్లయితే వారిని జాగ్రత్తగా చదివించేటువంటి ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం అయితే ఎంతగానో గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి ఫలితాలు చూసుకున్నట్లయితే 50% ఫలితాలే, శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అని తెలియచేయవచ్చును. అయితే తెలియచేసిన ఇబ్బందుల నుంచి బయటపడటం కోసంగా ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో అవసరమైనటువంటి మంత్రం చూసుకున్నట్లయితే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని జపించటము. దాంతోపాటుగా ఓం పుష్కరాక్షాయ నమః, ఓం పుష్కరాక్షాయ నమః ఈ 2 మంత్రాలను కనుక ఈ యొక్క మిథున రాశి వారు జపించి మీ కార్యక్రమాలను మీరు ప్రారంభించినట్లయితే శుభ పరిణామంగా తెలియచేయవచ్చును. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14 గాను, వ్యయం 2 గాను, రాజ్యపూజ్యం 6 గాను, అవమానం కూడా 6గా గోచరిస్తున్నది. అంటే మీరు 14 రూపాయలు సంపాదించారంటే 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతూ ఉన్నది. పర్వాలేదు, అందుకే మీకు అవమానించేటువంటి వారు కూడా 6 ఉన్నారు, గౌరవించేటువంటి వారు కూడా 6గా గోచరిస్తున్నారు. అంటే మీరు ఎదగటం సమాజానికి, మన చుట్టూ ఉండేటువంటి జనాలకు ఇష్టం లేనటువంటి సందర్భం వలన అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది సర్వసాధారణటువంటి నైజమే. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ గ్రహం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాలు కనుక మనం చూసినట్లయితే, మీ యొక్క తృతీయ స్థానంలో కేతుగ్రహము అనుకూలంగాను, మీ యొక్క అష్టమ స్థానంలో శని భగవానుడు ప్రతికూలంగాను, భాగ్యస్థానంలో రాహుగ్రహం ఇబ్బందికరంగా, ఏకాదశంలో బృహస్పతి గ్రహం చాలా అనుకూలంగా ఉన్నారు. కర్కాటక రాశి వారికి ఆదాయ మార్గాల అన్వేషణ సఫలీకృతం అవుతుంది. గొప్పగా ఆదాయ మార్గాలు ఉంటాయి, ధనార్జన బాగుంటుంది అని తెలియచేయవచ్చు. తోబుట్టువుల మధ్యన శుభ వాతావరణం ఉంటుంది. సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో మీ మధ్యన ఆ యొక్క బాండింగ్ అనేది గట్టిపడేటువంటి సందర్భాలు అని తెలియచేయవచ్చు. మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు మీరు తీసుకోవచ్చు, అందించవచ్చు అని తెలియచేయవచ్చు. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కూడా చాలా వరకు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నది. ప్రమోషన్స్ వంటి వాటికి కూడా ఆస్కారం సూచిస్తూ ఉన్నది. దాంతోపాటుగా మీకు ఏం వచ్చు, ఏం చేయగలరు అనేటువంటి విషయాలపై మీరు శ్రద్ధ సాధించి గొప్పగా ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో లబ్ధి పొందేటువంటి సందర్భం ఉంటుంది. గతంలో ఎవరైతే ఒక కన్ఫ్యూజన్ నేచర్లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భాలు, బయటకు వచ్చి మీకు వచ్చిన పనిని మీరు గొప్పగా చేసి లబ్ధి పొందేటువంటి సందర్భం ఉంటూ ఉన్నది అని తెలియజేయవచ్చు ఈ కర్కాటక రాశి వారికి.
అయితే అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు నిస్సత్తువ, నీరసము, బడలిక, ఉత్సాహం లేనటువంటి సందర్భాల్ని కలుగు చేస్తారు. అనారోగ్య సూచనలకు, వాహనములకు ప్రమాదాలకు, జాయింట్ పెయిన్స్ వంటి వాటికి ఆస్కారం అధికంగా ఉంటుంది. కొంత పోస్ట్ పోన్ నేచర్, చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి తాత్సారము ఎక్కువయ్యేటువంటి సందర్భం ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము కొంత మీ తండ్రి గారి అనారోగ్య సూచన, మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ సాధించాల్సిన అవసరము, ఆయన ఆరోగ్యానికై మీరు ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటాయి అని తెలియజేయవచ్చు. ఇక విదేశీయాన ప్రయత్నాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి కర్కాటక రాశి వారికి శుభ పరిణామాలే కానీ కొంత ఆలస్యమయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. ఒకసారి అప్లై చేయగానే ఆ వీసాలు రాక కొంత ఆలస్యంగా వచ్చేటువంటి సందర్భము, దాంతోపాటుగా విదేశీయానం తీసుకున్నాక కూడా కొంత చిన్నపాటి ఇబ్బందులను మీరు ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. మీకు తెలియచేసిన ఫలితాలు సమగ్రంగా అన్ని రాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా ఇంకా పూర్తిగా విశ్లేషణ కావాలి అనుకున్నట్లయితే మరలా మన ఛానల్లో ఒక్కొక్క రాశికి ప్రత్యేకంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు ఆ వీడియోస్ చూసినట్లయితే మరింత గొప్ప ఫలితాలు మీకు అర్థమయ్యేటువంటి సందర్భము. ఎవరైతే ఈ యొక్క జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉన్నారో వారికైతే ఆ వీడియోస్ చాలా గొప్పగా అర్థమవుతాయి. ఎందుకంటే ప్రతి గ్రహము కూడా కొన్ని దృష్టితో చూస్తుంది. అంటే శని భగవానుడు ఉదాహరణకు 3వ, 7వ, 10వ దృష్టితో చూసినట్లయితే బృహస్పతి గ్రహం 5వ, 7వ, 9వ దృష్టితో చూడటం జరుగుతుంది. కాబట్టి అలా చూడటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ స్థానాన్ని చూస్తారు, ఇలా అన్ని విషయాలను మరొక వీడియోలో ప్రత్యేకంగా మరింత ఎక్కువ ఫలితాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ వీడియోస్ మీరు చూడవచ్చు. అయితే ఈ కర్కాటక రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కూడా కొంత ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ సాధించాలి. హాస్పిటలైజ్ అయ్యేటువంటి సందర్భాలు, ఆ యొక్క హాస్పిటల్కు ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఈ సంవత్సరం ఉంటూ ఉన్నాయి అని తెలియజేయవచ్చు. ఇక సొంతింటి కళ నెరవేరేటువంటి సందర్భం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటుంది. వివాహ సంబంధిత కార్యాచరణ కూడా చాలా వరకు అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. అక్టోబర్ వరకు మరింత అనుకూలంగా ఉంటుంది అని తెలియజేయవచ్చు. కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నము, వివాహ విషయాలు, ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి ఫలితాలు ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉంటే ప్రధానంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసంగా, రాహుగ్రహ అనుగ్రహం కోసంగా మీరు చేయవలసినటువంటి మంత్రజపం చూసుకున్నట్లయితే ఓం వషట్కరాయ నమః, ఓం వషట్కరాయ నమః ఈ మంత్రాన్ని, దాంతోపాటుగా ఓం సాం శరవణ భవాయ నమః, ఓం సాం శరవణ భవాయ నమః ఈ 2 మంత్రాలను కనుక ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు 10 నిమిషాల పాటు జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించినట్లయితే శుభం చేకూరుతుంది. మీ కష్టానికి అదృష్టం కలిసి వచ్చి మీరు గొప్పగా లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం చూసుకున్నట్లయితే 2 గాను, వ్యయం చూసుకున్నట్లయితే 14 గాను, ఇక రాజ్యపూజ్యం చూసుకున్నట్లయితే 2 గాను, అవమానం కూడా 2గా గోచరిస్తూ ఉన్నది. ఇలా ఎందుకు ఉన్నది అనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఈ రాహుగ్రహాన్ని, కేతుగ్రహాన్ని, బృహస్పతి గ్రహాన్ని, శని భగవాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలు తెలుసుకుంటాం. కాబట్టి మే 1వ తారీఖున బృహస్పతి గ్రహం వృషభంలోకి మారుతూ ఉన్నది. అంటే మీ రాశికి 10వ స్థానంలో బృహస్పతి గ్రహము, 2వ స్థానంలో కేతుగ్రహము, 7వ స్థానంలో ఆ యొక్క శని భగవానుడు, 8వ స్థానంలో ఈ యొక్క రాహుగ్రహము సంచారం ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సింహరాశి వారికి ఉంటూ ఉన్నది. దీని వలన ప్రధానంగా ఆటంకాలకు ఆస్కారం అధికంగా ఉన్నది. ఏ పని ముందుకు వెళ్ళని పరిస్థితులు ఈ యొక్క సింహరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొంత వాగ్వివాద సూచనలు, వివాహ విషయాల్లో ఇబ్బందులు, వివాహం కాని సందర్భాలు, వివాహం చేసుకోవాలి ఎవరైనా అనుకున్నట్లయితే ఈ సంవత్సరం అవి కావటం కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ప్రేమలు విఫలమయ్యేటువంటి సందర్భాలు, బ్రేకప్స్ వంటి వాటికి అధిక ఆస్కారం ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వలన కొంత ఇబ్బందికర
నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి సందర్భము, మీ యొక్క ఆలోచన తప్పుగా వెళ్ళేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి అలా వెళ్లకుండా జాగ్రత్త వహించండి ఈ సింహరాశి వారు. దాంతోపాటుగా మాట మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు, లేదంటే అసలు మాట్లాడక ఇబ్బంది పడేటువంటి సందర్భాలు కూడా ఈ సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో అధికంగా ఉంటాయి అని తెలియచేయవచ్చు. ఇక దశమంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మీకు శుభ ఫలితాలని కలుగు చేస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ మాత్రమే అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా అన్ని విషయాల్లో ఏదో విధంగా ఆటంకాలు, ఇబ్బందులు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. మీరు అనవసర విషయాలకై ధనాన్ని పెట్టుబడి పెట్టి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. ఇక రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇబ్బందులే అని తెలియచేయవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి. ఎవరైతే కళారంగాల్లో ఉంటారో వారికి కూడా ఇబ్బందులు తప్పవు అని చెప్పవచ్చు. కొంత ఫేమ్ తగ్గేటువంటి సందర్భాలే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి అధికంగా ఉండేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. ప్రమోషన్స్ వంటి వాటికి ఆస్కారం గోచరిస్తున్నప్పటికీ అవి నిదానంగా మీరు అందిపుచ్చుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ప్రమోషన్స్ మాత్రం అందుతాయని చెప్పవచ్చు. కొంత ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నిరుత్సాహము, ఏం చేయగలము, మనం చేయలేములే అనేటువంటి ఒక భావనలు మీకు రాకుండా జాగ్రత్త వహించండి. ఎందుకు చేయలేము, నేను చేయగలను అనేటువంటి ఆలోచనకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ యొక్క సింహరాశి వారికి. ఎందుకంటే కొంత నిరుత్సాహ, వైరాగ్య భావనలు వచ్చేటువంటి సందర్భం ఉంటుంది, లేదంటే అధైర్యానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఈ సింహరాశి వారు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీ యొక్క సప్తమ స్థానంలో శని భగవానుడు, అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము కొంత ఇటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో మీరు ఆంజనేయ ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండాలి. ఆంజనేయ ఆరాధనలో భాగంగా ఓం ఆం ఆంజనేయాయ నమః ఈ మంత్రాన్ని జపించండి. ఓం ఆం ఆంజనేయాయ నమః. దాంతోపాటుగా దుర్గాదేవి అనుగ్రహం కోసంగా ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం దుమ్ దుర్గాయై నమః ఈ రెండు మంత్రాలను ఖచ్చితంగా జపించాలి. మరికొంత ఆటంకాల నుంచి బయటపడాలి అంటే ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఈ మూడు మంత్రాలను జాగ్రత్తగా జపించండి. మహాగణపతికి సంబంధించినటువంటి ఆలయాలను దర్శించడము, శని భగవాన్ అనుగ్రహం కోసంగా శనివారం రోజున శివాలయ, విష్ణాలయ, నవగ్రహ ప్రదక్షిణ, అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసంగా దుర్గాదేవి ఆరాధన, రాహుకాల దీపాలను పెట్టడము, ఇవి కనుక ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో చేసినట్లయితే మరింత శుభఫలితాలను పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 5 గాను, అవమానం 2గా గోచరిస్తూ ఉన్నది. అంటే 5 రూపాయల ఆదాయం ఉన్నది, 5 రూపాయల ఖర్చు ఉన్నది. 5 మంది మిమ్మల్ని పొగుడుతారు, 2 మాత్రమే దూషిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా మనం ఈ వార్షిక ఫలితాలను 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని తెలియచేస్తాము. శని భగవానుడు, బృహస్పతి, రాహుగ్రహము, కేతుగ్రహము. శని భగవానుడు మీ యొక్క 6వ స్థానంలో బాగున్నారు. మీ రాశిలో కేతుగ్రహం ఉన్నది, పర్వాలేదు. మీ సప్తమ స్థానంలో రాహుగ్రహం ఉన్నది, అది కూడా పర్వాలేదని చెప్పవచ్చు. ఇక మీ యొక్క 9వ స్థానంలో బృహస్పతి గ్రహం శుభ పరిణామం. అయితే ఈ వృషభంలోకి బృహస్పతి గ్రహం మే 1వ తారీఖున వస్తూ ఉన్నది. ఈ ఉగాది రోజు సమయానికి మేషంలో ఉంటుంది. మే 1వ తారీఖు రోజుకు ఆ బృహస్పతి గ్రహం వృషభంలోకి మారి అక్కడే సంవత్సరాంతం వరకు ఉంటుంది. కాబట్టి ఈ 4 గ్రహాలను, వృషభంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలుసుకుందాం. అయితే ఈ బృహస్పతి గ్రహము అక్టోబర్ నుండి జనవరి వరకు వక్రించేటువంటి సందర్భం ఉంటుంది. వక్రించడం అంటే వెనకకు తిరగటము, అలా రిట్రాగ్రేట్ అయిన సందర్భంలో ఫలితాలు వేరేగా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ సమయంలో మీకు మేము ఆ వీడియో కూడా చేస్తాము. ఆ వీడియోని మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు, ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇక మీ రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము పర్వాలేదు అని చెప్పవచ్చు. దైవ ఆధ్యాత్మిక విషయాలపై మీరు శ్రద్ధ సాధిస్తారు. పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, ఏదైనా ఆధ్యాత్మిక విషయాలకై మీరు సమయాన్ని కేటాయించగలిగేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో ఈ యొక్క కన్యారాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా కొంత చికాకు వాతావరణము, లేదు అనుకుంటే ప్రతి విషయానికి కొంత అధికంగా ఆలోచించాల్సిన సందర్భాలు ఈ కన్యారాశి వారు
ఈ సంవత్సరంలో చూడాల్సిన సందర్భము. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి కుంభంలో శని భగవానుడు శుభ పరిణామం. విద్యా సంబంధిత విషయాలకు, విద్యార్థులకు, పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తూ ఉన్నారో వారికి శుభ పరిణామంగా తెలియచేయవచ్చు. సప్తమంలో ఉన్నటువంటి ఆ యొక్క రాహుగ్రహం వలన వివాహ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరంగా ఉంటుంది. వివాహ విషయాలు ఇబ్బంది పెడతాయి. భార్యాభర్తల మధ్య గొడవలకు ఆస్కారం ఈ సంవత్సరంలో అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ సంవత్సరంలో వారికి ఆలస్యమే అవుతుంది అని తెలియచేయవచ్చు. కన్యారాశి వారికి వివాహితుల మధ్య ఘర్షణ వాతావరణం కూడా తప్పదు. ప్రేమికుల మధ్య వాగ్వివాదాలు రావటము, విడిపోయేటువంటి సందర్భాలు కూడా, విఫలమయ్యేటువంటి సందర్భాలే ప్రేమలు గోచరిస్తూ ఉన్నాయి కన్యారాశి వారికి. ఇక భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది. గురువుల యొక్క అనుగ్రహాన్ని కలుగ చేస్తుంది. గురువుల యొక్క అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో అధికంగా ఉంటుంది. గురువు యొక్క ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళటము, దానివల్ల లబ్ధి పొందటము అనేటువంటి విషయం ఈ సంవత్సరంలో మీరు తప్పకుండా చూస్తారు అని తెలియచేయవచ్చు. ధనమూలకంగా ఉన్నటువంటి సమస్యలకు కొంత పరిష్కార మార్గాలు ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తాయి. ఆ సమస్యల నుంచి బయటపడేటువంటి సందర్భాలు ఉంటాయి అని తెలియచేయవచ్చు. భాగ్యంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం గతంలో మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడవేసే సందర్భాలు ఉంటాయి. అష్టమంలో ఉన్నప్పుడు గతంలో ఏదైతే ఈ శోభకృతనామ సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో చాలా ఇబ్బందులను కలుగు చేసి ఉన్నారు. ఆ యొక్క బృహస్పతి గ్రహము వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ధనపరంగా, సమాజపరంగా అన్ని రకాలుగా కన్యారాశి వారు ఇబ్బందులను పడి ఉన్నారు. కానీ ఈ సంవత్సరం అలా ఉండదు అని తెలియజేయవచ్చు. ఇక విద్యా సంబంధిత విషయాలు కూడా పర్వాలేదని చెప్పవచ్చు. ఈ యొక్క కన్యారాశి వారికి పోటీ పరీక్షల్లో మీరు నెగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది, విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరంలో కలిగేటువంటి నూతన పరిచయాలతో ఈ యొక్క కన్యారాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. నూతన పరిచయాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి అని తెలియజేయవచ్చు. దాంతోపాటుగా మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మాత్రం చాలా వరకు అన్ని రకాల సమస్యలను తగ్గించేటువంటి ఆస్కారం ఈ సంవత్సరంలో ఉంటుంది. తప్పకుండా దైవ గ్రహ ఆరాధనలో గడపాల్సిన అవసరమైతే ఎంతైనా అవసరం అని చెప్పవచ్చు. ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో వారికి శుభ పరిణామాలు, కళారంగాల్లో ఉన్నారో వారికి శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా శుభ పరిణామమే అని తెలియచేయవచ్చు. వ్యాపారాలు కూడా సజావుగా సాగుతాయి. కానీ వ్యాపారాల్లో కొంత మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్కు ఆస్కారం ఉంటుంది. తొందరపడి ఇన్వెస్ట్ చేసేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించి వ్యాపారాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. ఇక కన్యారాశి వారు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీ యొక్క సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడికి, లగ్నంలో ఉన్నటువంటి అంటే మీ రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించాల్సిన అవసరం ఉన్నది. అవి కేతుగ్రహ, రాహుగ్రహ అనుకూలత కోసంగా నాగదేవత ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఓం శ్రీ నాగదేవతాయై నమః, ఓం శ్రీ నాగదేవతాయై నమః అనేటువంటి మంత్రాన్ని యథాశక్తిగా ప్రతిరోజు జపించండి, శుభం కలుగుతుంది. దాంతోపాటుగా భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహ అనుగ్రహం కోసంగా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని కనుక మీరు చేసినట్లయితే చాలా గొప్ప ఫలితాలను కలుగు చేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా సరే 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, జన్మ జాతక చక్రంలో కూడా బృహస్పతి గ్రహం ఉన్నట్లయితే పంచాక్షరి మంత్రం ఇచ్చినటువంటి శక్తి వాళ్లకు మరొక ఏ మంత్రము ఇవ్వదు. కాబట్టి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. చాలా సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి సందర్భం ఉంటుంది. ఒక 5 లక్షలు ఆ యొక్క మంత్రాన్ని చేయండి. పంచాక్షరి అంటే 5 కాబట్టి 5 కాబట్టి ఒక 5 లక్షల జపాన్ని చేసి చూడండి. ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా మీ సమస్య నుండి బయటపడేటువంటి సందర్భం ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క బృహస్పతి గ్రహం అక్టోబర్ నుండి జనవరి వరకు వక్రించేటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఆ వక్రగమన సమయంలో వేరొక ఫలితాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు జాగ్రత్త వహించాలి. ఆ వీడియోను కూడా మేము ఛానల్లో పోస్ట్ చేస్తాము. ఆ వీడియోను కూడా మీరు చూడవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం చూసుకున్నట్లయితే 2 గాను, వ్యయం చూసుకున్నట్లయితే 8 గాను, రాజ్యపూజ్యం 1 గాను, అవమానం 5గా గోచరిస్తున్నది. అయితే ఇలా ఎందుకు ఉంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే ప్రధానంగా ఈ యొక్క
తులారాశి వారికి లేదంటే వార్షిక ఫలితాలు తెలియజేసేటువంటి సందర్భంలో 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలియజేస్తాము. అవి రాహుగ్రహము, కేతుగ్రహము, బృహస్పతి గ్రహము, శని భగవానుడు. ఈ 3 గ్రహాలు, ఈ రాహుకేతువులు, శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో ఉన్నాయి. ఈ బృహస్పతి గ్రహం మాత్రం మే 1వ తారీఖు నుండి వృషభంలో మారుతూ ఉన్నది. కాబట్టి మే 1వ తారీఖు నుండి వృషభంలో ఉన్నటువంటి గురువు మిగతా గ్రహాలను అనుసరించి ఈ వార్షిక ఫలితాలను ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే, ఈ యొక్క తులారాశి వారికి మీ యొక్క పంచమ స్థానంలో శని భగవానుడు, షష్ఠమ స్థానంలో 6వ స్థానంలో రాహుగ్రహము, మీ యొక్క 12వ స్థానంలో కేతుగ్రహము, మీ యొక్క 8వ స్థానంలో బృహస్పతి గ్రహము. ఇలా ఉండటం వలన ప్రధానంగా పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు మనశ్శాంతిని తగ్గించేటువంటి సందర్భం ఉంటుంది. విద్యా సంబంధిత విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉదర సంబంధిత అనారోగ్య బాధకు తులారాశి వారికి ఆస్కారం సూచిస్తున్నది. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి. వారికి మీకు మధ్య వాగ్వివాద సూచనలకు ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన సందర్భాలు అనుకోవచ్చు. విద్యా సంబంధిత విషయాలు విద్యార్థులకు అనుకూలంగా లేవని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ యొక్క పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు చపల చిత్తాన్ని కలుగ చేయటము, కాన్సన్ట్రేషన్ని తీసేసేటువంటి సందర్భాలు. ఆ షష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహం శుభఫలితాలను ఇస్తుంది. రాహుగ్రహం 6వ స్థానంలో ఉండటం వలన శత్రుమూలక జయం ఉంటుంది అని తెలియచేయవచ్చు. అదొక శుభ పరిణామంగా తెలియచేస్తే ధైర్యం ఉంటుంది. మీకు ఏం వచ్చు, ఏం చేయగలరు, గతంలో మీరు ఏం చేశారో వాటిల్ని మరలా ఆచరణలో పెట్టి లబ్ధి పొందేటువంటి సందర్భాలు ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఉంటాయి. ఇక అష్టమంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం కొంత ఇబ్బందులను కలుగ చేసేటువంటి సందర్భం ఉంటుంది. మీరు ఏదైతే పని చేస్తున్నారో అది ఎదుటివారికి వేరొకరికి తెలియకుండా మీరు జాగ్రత్త వహించాలి. మీరు ఏదైనా ముందుగా ఇలా చేస్తున్నాము అని తెలియజేసినట్లయితే ఆ పనులు మధ్యలో ఆగిపోయేటువంటి, నిలిచిపోయేటువంటి సందర్భం అధికంగా గోచరిస్తూ ఉన్నది అని తెలియచేయవచ్చు ఈ యొక్క తులారాశి వారికి. దాంతోపాటుగా ధన సంబంధిత విషయాలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉంటాయి. నూతనంగా ఏదైనా పెట్టుబడులు పెడుతూ ఉంటే జాగ్రత్త వహించండి. ధన ఆదాయ మార్గాల విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉంటాయి. ఆ విషయాల్లో కూడా ఈ తులారాశి వారు జాగ్రత్త వహించాలి. రావాల్సిన ధనం రావటం కష్టము. కొత్త ధనం ఇన్వెస్ట్ చేసినా కానీ జాగ్రత్తగా చేయాల్సిన సందర్భం ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటుంది. దాంతోపాటుగా మీ యొక్క 12వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వలన చికాకు వాతావరణము అధికమవుతుంది. వైరాగ్య భావనలు పెరుగుతాయి. ఏం జీవితంలే, ఏం చేస్తాం పనులు అనేటువంటి ఒక భావన, లేదంటే ఎంత చేసినా ఇలానే ఉన్నాము అనేటువంటి ఒక భావన, ఇటువంటి వైరాగ్య భావనలు ఈ సంవత్సరంలో ఈ యొక్క తులారాశి వారికి వస్తాయి. వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి. విదేశీయాన ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉంటాయి ఈ తులారాశి వారికి. పెద్దల నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో ఇబ్బందులు తప్పవు. దాంతోపాటుగా గురువుల యొక్క ఆగ్రహానికి మీరు లోనయ్యేటువంటి సందర్భం ఉంటుంది. జాగ్రత్త వహించండి గురువులతోటి. దాంతోపాటుగా కుటుంబ సంబంధిత నిర్వహణ, కార్యాచరణ విషయాలు కూడా కొంత ఇబ్బందికరంగా సాగుతాయి. వివాహ సంబంధిత విషయాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. వివాహితుల మధ్య ఘర్షణ వాతావరణము, ప్రేమికుల మధ్య వాగ్వివాదాలు, మీ యొక్క పెళ్ళైన వారు ఉంటే మీ యొక్క అత్తగారి వైపు నుండి చిన్నపాటి సమస్యలు మీరు ఎదుర్కోవాల్సిన సందర్భాలు కూడా ఈ సంవత్సరంలో ఈ తులారాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ తులారాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తగదు. మీ పెద్దల, గురువుల యొక్క ఆశీర్వచన బలంతో ముందుకు వెళ్ళండి. వారి యొక్క సలహాలు, సూచనలు తప్పక పాటించండి. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు దైవ గ్రహ ఆరాధనలో గడపాల్సిన అవసరమైతే ఎంతైనా ఉన్నది. రాహుగ్రహ, కేతుగ్రహ అనుగ్రహం కోసంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. దాంతోపాటుగా అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహం కోసంగా దక్షిణామూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ ఇటువంటి గురుదేవత ఆరాధన చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంటుంది. గురువారం రోజున అశ్వత్థ నారాయణ ప్రదక్షిణ చేయటము, 16 ప్రదక్షిణల రావి చెట్టు చుట్టూ చేస్తూ ఉండటము, గురువారం రోజున ఉపవాస నియమాలను, దత్త అనుగ్రహం కోసంగా పాటుపడటము, ఇటువంటి విషయాలను చేయాలి. దాంతోపాటుగా ఆంజనేయ ఆరాధన, నృసింహస్వామి ఆరాధన కూడా
మీకు ఈ సంవత్సరం అవసరమవుతుంది అని తెలియచేయవచ్చు. ఈ తులారాశి వారికి ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రము, ఓం ఐం క్లీం బృహస్పతయే నమః అనేటువంటి ఈ మంత్రము, ఓం ఆం ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఈ సంవత్సరం మీరు జపిస్తూ ఉండండి. నిద్ర లేవగానే మీ యొక్క నిత్యకృత్యాలను నిర్వహించుకున్న తర్వాత ఈ మంత్రాలను జపించి మీ యొక్క రోజుని మొదలు పెట్టడం వలన మీ కష్టానికి అదృష్టం కలిసి వచ్చి తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉంటాయి. అయితే అక్టోబర్ నెలలో ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రించడం జరుగుతుంది. ఆ వక్రించిన సందర్భంలో మీకు శుభ ఫలితాలు ఉంటాయి మీ తులారాశి వారికి. కాబట్టి కొంత అక్టోబర్ వరకు మీకు ఏదో విధంగా సమస్యలు తప్పవు అని తెలియచేయవచ్చు. జాగ్రత్త వహించండి. తెలియజేసిన మంత్రాలను జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి, శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలు కనుక చూసుకున్నట్లయితే ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 4 గాను, అవమానం 5గా గోచరిస్తూ ఉన్నది. అయితే ప్రధానంగా 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలియజేయాలి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీ యొక్క రాశికి 11వ స్థానంలో కేతుగ్రహము, 4వ స్థానంలో అర్ధాష్టమ శనిగా శని భగవానుడు, 5వ స్థానంలో రాహుగ్రహము, మీ యొక్క 7వ స్థానంలో మే 1వ తారీఖు నుండి బృహస్పతి గ్రహం ఉంటూ ఉన్నది. అయితే ఈ 4 గ్రహాల వలన ఈ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి, మీ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం శుభ ఫలితాలనే గోచరిస్తున్నది. ఏకాదశంలో ఉన్నటువంటి కేతుగ్రహం కూడా శుభ ఫలితాలు. 4వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అర్ధాష్టమ శనిగా కొంత ఇబ్బందులను గురి చేయటము, 5వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం ఇబ్బందులకు దారితీస్తాయి. అయితే అవి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి మంచి విషయాలు అని చూసినట్లయితే విద్యా సంబంధిత విషయంలో ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న విధంగా మీరు సీటు సాధించడం కష్టంగా ఉంటుంది. ఏకాగ్రత లోపించేటువంటి సందర్భాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి విద్యార్థులకు మరింత ఇబ్బందులు కలుగుతూ ఉంటే విదేశీయాన ప్రయత్నాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చాలా అనుకూలంగా ఉన్నది వృశ్చిక రాశి వారికి. ఎవరైనా ఈ సంవత్సరంలో వివాహం చేసుకోవాలి అనుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి చాలా అనుకూల సమయంగా తెలియచేయవచ్చు. వివాహ ప్రయత్నాలు గొప్పగా కలిసి వస్తాయి. ప్రేమలు సఫలమయ్యేటువంటి సందర్భాలు, మీ ప్రేమను పెద్దలు అంగీకరించేటువంటి సందర్భం అధికంగా గోచరిస్తూ ఉన్నది. ఇక సంతాన సంబంధిత విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో ఎవరైనా సంతానం కావాలి అనుకుంటే అది అయ్యేటువంటి సందర్భం గోచరించడం లేదు, చాలా తక్కువగా ఉన్నది అని చెప్పవచ్చు. దాంతోపాటుగా తొందరపాటు నిర్ణయాలకు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆస్కారం ఉంటుంది. దైవ గ్రహ అనుగ్రహం లభిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనాలకు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆస్కారం ఉంటుంది. మీ పెద్దల నుండి ఆశీర్వచన బలము, పెద్దల నుండి సహాయ సహకారాలు అందేటువంటి సందర్భాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి. అయితే అక్టోబర్ నెల నుండి జనవరి వరకు కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఆ సమయంలో బృహస్పతి గ్రహం వక్రిస్తూ ఉన్నది. ఆ వక్రించడం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మరొక వీడియోని ఆ సందర్భంలో మేము తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ప్రధానంగా వ్యాపార సంబంధిత విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, వ్యాపారం గొప్పగా సాగినప్పటికీ ధనం చేతికి అందటం వృశ్చిక రాశి వారికి కష్టంగా ఉంటుంది. గొప్ప పరిచయాలు ఉంటాయి ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి. మీకు పరిచయం అయ్యేటువంటి వ్యక్తులు గొప్పవారు అయి ఉంటారు ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు అని తెలియచేయవచ్చు. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అనుకూలంగానే ఉంటుంది. ధన సంబంధిత కార్యాచరణ కూడా అనుకూలంగానే ఉన్నది. రుణాల తాలూకు ఇబ్బందుల నుండి బయటపడేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి అని తెలియచేయవచ్చు. మరింత శుభ ఫలితాలను కలుగజేసుకోవడం కోసంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో శని భగవానుడు చతుర్థంలో ఉన్నారు కాబట్టి శనైశ్వర ఆరాధన, నువ్వుల నూనె దానము, లేదంటే నువ్వుల దానము, తైలాభిషేకం వంటి వాటిని శనివారం రోజున చేస్తూ ఉంటాయి. వాహనాలు ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం ఉంటుంది. అంటే మీ వాహనం మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి అని కూడా తెలియజేయవచ్చును. దూర ప్రయాణాలకు ఆస్కారం ఉంటుంది. అనవసర దూర ప్రయాణాలు అని తెలియజేయవచ్చు.
ట్రాన్స్ఫర్స్ వంటి వాటికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఆ ట్రాన్స్ఫర్ కూడా అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్, మీరు కాదు వద్దు అనుకుంటే ఆ ట్రాన్స్ఫర్ వచ్చి పడేటువంటి సందర్భం కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటుంది. శనైశ్చర ఆరాధన మీకు చాలా శుభ ఫలితాలను కలుగచేస్తుంది. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. జమ్మి చెట్టు వద్ద చిన్న ప్రక్రియ చెప్తాను, అది పాటించండి, చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఓం శమీ శమయతే పాపం శమీ శత్రు నివారణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ మంత్రాన్ని ఒక కాగితంపై రాసి బ్లాక్ ఇంక్తో రాసిన తర్వాత రౌండ్గా చుట్టి ఆ పేపర్ను నల్లటి దారము 7 పోగులు వేసి ఈ చీటీని తీసుకువెళ్ళి ఒక జమ్మి చెట్టుకు కట్టండి. శమి వృక్షానికి కట్టాలి. జమ్మి చెట్టుకు కట్టిన తర్వాత ఆ జమ్మి చెట్టు చుట్టూ కూడా 3 వత్తులతో నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేసి 19 ప్రదక్షిణాలు కానీ 7 ప్రదక్షిణాలు కానీ చెప్పినటువంటి ఓం శం శనైశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని చేయండి. ఈ చిన్న ప్రక్రియ చేయటం వలన శనైశ్చర అనుగ్రహం లభిస్తుంది. తెలియచేసిన ఇబ్బందుల నుండి బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 7 గాను, అవమానం 5గా గోచరిస్తూ ఉన్నది. అయితే 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలియచేయాలి కాబట్టి బృహస్పతి గ్రహం వృషభంలోకి మే 1వ తారీఖున మారుతూ ఉన్నది. శని భగవానుడు కుంభంలోనే ఈ సంవత్సరం అంతా కూడా ఉంటారు. 4వ స్థానంలో అంటే మీ ధనుసు రాశికి 4వ స్థానంలో మీనంలో రాహుగ్రహము, 10వ స్థానంలో ఆ యొక్క కేతుగ్రహము ఉంటుంది. ఇలా ఉండటం వలన ప్రధానంగా ఈ యొక్క తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు ధనుసు రాశి వారికి శుభ ఫలితాలను కలుగు చేస్తారు. మీకు ఏం వచ్చు, ఏం చేయగలరు అనేటువంటి విషయాలపై శ్రద్ధ సాధించి లబ్ధి పొందేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. అయితే అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య కొంత వాగ్వివాద సూచనలకు ఆస్కారం ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి ఉంటూ ఉన్నది అని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఘర్షణ వాతావరణము, తగాద సూచనలకు ఆస్కారం ఉంటుంది ధనుసు రాశి వారికి. 4వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం వలన విదేశీ యానాలకు ఆస్కారం ఉన్నప్పటికీ కూడా అనవసర ట్రాన్స్ఫర్స్కు ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలకు అనుకూలంగానే ఉంటుంది. ఇక వృత్తి సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది అని చెప్పవచ్చు. వృత్తిలో మీ పై అధికారుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి సందర్భము, మీ కోపం వలన, ఆగ్రహం వలన మీరు ఆ ఉద్యోగం నుంచి బయటకు రావాల్సిన వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. కొంత 10వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం ఏం చేస్తుందంటే కోపం వస్తే బయటకు వచ్చేసే అని చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క షార్ట్ టెంపర్ వలన ఇబ్బందులు కలుగుతాయి ధనుసు రాశి వారికి, ఉద్యోగస్తులకు అని చెప్పవచ్చు. ఏదో ఒక చిన్న మాటకు మీకు కోపం వచ్చి ఆ కంపెనీ నుండి బయటకు వచ్చేటువంటి సందర్భాలను ఆ కేతువు కలుగు చేస్తారు. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు తప్పవు. మీరు ఎంత గొప్పగా పనిచేసినా పై అధికారులు మిమ్మల్ని ఏదో విధంగా మీరు చేసిన పనికి వంకలు పెట్టేటువంటి సందర్భం తప్పదని చెప్పవచ్చు. ఎవరైతే లోన్స్ వంటి వాటిని గ్రహించాలి అనుకుంటున్నారో ధనుసు రాశి వారు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. లోన్స్ గ్రహించవచ్చు అని తెలియచేయవచ్చు. వివాహ సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసిరాని సందర్భాలే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య, అది విత్ ఇన్ ఫ్యామిలీ అనండి, ఎంటైర్ ఫ్యామిలీ అనండి, మొత్తం మీద కుటుంబ వాతావరణంలో అశాంతి, మాట పట్టింపులు, ఘర్షణ వాతావరణం ఈ సంవత్సరం తప్పదు ఈ ధనుసు రాశి వారికి తెలియచేయవచ్చు. కాకపోతే ఆరోగ్యం కొంత కుదుట పడేటువంటి సందర్భం ఉంటూ ఉన్నది. కుదుట పడినప్పటికీ కూడా కొంత శరీరంలో నీటి శాతం పెరిగేటువంటి సందర్భాలు, దద్దుర్లు, వాపులు వంటి వాటికి ఆస్కారం ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది. డైజెషన్ సంబంధిత సమస్యలు, పొట్టకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్యానికి కూడా ఆస్కారం ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి గ్యాస్ ట్రబుల్ వంటి వాటివి వచ్చేటువంటి సందర్భం ఉంటుంది అని తెలియజేయవచ్చు. లేదంటే థైరాయిడ్ వంటివి, డయాబెటిక్ వంటివి అటువంటి సమస్యలు ఉంటే అధికమయ్యేటువంటి సందర్భము లేదా కలిగేటువంటి సందర్భాలు కొంత ఆస్కారం సూచిస్తూ ఉన్నది ధనుసు రాశి వారికి. ఇక ధనమూలకంగా ఇబ్బందులను పడాల్సిన సందర్భాలు ఉంటాయి. ధనం వచ్చినప్పటికీ అవి ఖర్చు అయిపోయేటువంటి సందర్భమే అధికంగా ఎక్కువగా ఈ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి గోచరిస్తూ ఉన్నది.
ఈ విధంగా ఈ ధనుసు రాశి వారి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు 6వ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క బృహస్పతి గ్రహం కోసంగా, 4వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కోసంగా, దశమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం కోసంగా జపం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే జపతో నాస్తి దుర్భిక్షం, అందువల్ల ఖచ్చితంగా జపం చేయండి. మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగ్రత్త భయం. కాబట్టి జపం చేసుకుంటే పాతకాలం నుండి బయటపడవచ్చు. ఆ జపం ఏమిటంటే ఈ ధనుసు రాశి వారికి అవసరమైనటువంటి జపము ఓం ఐం క్లీం గురవే నమః. ఓం ఐం క్లీం గురవే నమః ఈ మంత్రాన్ని జపించండి. అలాగే దక్షిణామూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ ఇటువంటి గురుదేవత ఆలయాలను సందర్శించండి. దాంతోపాటుగా సుబ్రహ్మణ్య ఆరాధనలో గడపండి. ఓం క్లీం నాగదేవతాయై నమః. ఓం క్లీం నాగదేవతాయై నమః ఈ మంత్రాన్ని కూడా జపించండి. దాంతోపాటుగా కొంత ఈ సంవత్సరంలో మీరు అధికంగా ఆలోచించాల్సిన సందర్భాలు ఉంటాయి కాబట్టి ఆ టెన్షన్ నుండి బయటపడడం కోసంగా ఓం పుష్కరాక్షాయ నమః, ఓం పుష్కరాక్షాయ నమః ఈ 3 మంత్రాలను జపించి మీ కార్యకలాపాలను మీరు ప్రారంభించినట్లయితే శుభం చేకూరుతుంది. మీరు అనుకున్న విధంగా మీరు లబ్ధి సాధించేటువంటి ఆస్కారం ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 14 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 1గా గోచరిస్తున్నది. అయితే 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలియచేయాలి కాబట్టి ప్రధానంగా ఆ యొక్క బృహస్పతి గ్రహము, శని భగవానుడు, రాహుగ్రహము, కేతుగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను చూసినట్లయితే మీ యొక్క 2వ స్థానంలో శని భగవానుడు, 3వ స్థానంలో ఆ యొక్క రాహుగ్రహము, 9వ స్థానంలో కేతుగ్రహము, 5వ స్థానంలో బృహస్పతి గ్రహం ఉంటూ ఉన్నది. ఇలా ఉండటం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే మీరు గతం నుండి 7.5 సంవత్సరాలుగా ఏవైతే ఈ యొక్క శనైశ్చర సంబంధిత బాధ, ఏలటి నాటి శని 7.5 సంవత్సరం శని భగవాన్ యొక్క సమస్య ఎదుర్కొంటూ ఉన్నారో అదే సమస్య ఈ సంవత్సరం కూడా ఉండేటువంటి వైనం గోచరిస్తున్నది. ఆ తర్వాత మీకు ఏలినాటి శని ప్రభావం ఉండదు అని తెలియచేయవచ్చు. ఈ సంవత్సరం మాత్రం ఏలినాటి శని ప్రభావం ఈ మకర రాశి వారికి ఉంటూ ఉన్నది. 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ వలన ప్రధానంగా మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు, కుటుంబ సంబంధిత కార్యాచరణలో ఇబ్బందులు, ధన సంబంధిత ఇబ్బందులు అని తెలియజేయవచ్చు. ధనం అధికంగా ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు, ధనం ఇస్తే తిరిగి చేతికి రాని సందర్భాలు ఉంటూ ఉన్నాయి. తోబుట్టువుల మధ్య అంటే సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో మీ మధ్యన ఘర్షణ వాతావరణము, మాట పట్టింపులకు ఆస్కారం అధికంగా సూచిస్తున్నది. అయితే మీ పంచమంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం కొంత అనుకూల వాతావరణాన్ని ఈ మకర రాశి వారికి ఇస్తూ ఉన్నది. తృతీయంలో ఉన్నటువంటి రాహు కూడా మీకు ఏం వచ్చు, ఏం చేయగలరు, మీకు ఎటువంటి విషయాలపై ఆసక్తి ఉంది అనేటువంటి విషయాలపై మీరు శ్రద్ధ సాధించి ఆ వైపుగా మీరు ప్రయత్నం చేసి లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువైపుగా మీరు ప్రయత్నం చేయండి. మీకు ఏం వచ్చు అనేటువంటి విషయాలపై ఆలోచన చేయండి. పంచమంలో ఉన్నటువంటి ఆ యొక్క బృహస్పతి గ్రహం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది, కొంత ఆదాయ మార్గాలను కలుగచేస్తుంది. గతంలో ఉన్నటువంటి రుణాల తాలూకు ఇబ్బందుల నుంచి బయటపడవేసేటువంటి సందర్భం ఉంటుంది. అయితే టెన్షన్ వాతావరణము, చిన్న విషయానికై అధికంగా ఆలోచించాల్సిన సందర్భాలు మాత్రం ఉంటూనే ఉంటాయి. కళారంగాల వారికి కొంత ఇబ్బందులు తప్పవు అని చెప్పవచ్చు. తెర వెనుక పనిచేసేటువంటి వారికి ఇబ్బందులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. తెర ముందు మాట్లాడేటువంటి వారికి పర్వాలేదు. కానీ ఇక స్క్రిప్ట్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులందరికీ కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క మకర రాశి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా తండ్రి గారి అనారోగ్య సూచన, తండ్రి గారికై మీరు ధనం ఖర్చు పెట్టాల్సిన, ఆయన గురించి ఆలోచించాల్సిన సందర్భాలు ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి. అనవసర దూర ప్రయాణాలు ఉంటాయి. మీరు దూర ప్రయాణం చేస్తారు కానీ ఆ ప్రయాణం వల్ల ఎటువంటి లబ్ధి చేకూరదు, అనవసరమే అని తెలియచేయవచ్చు. ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహ సంబంధిత కార్యాచరణ కొంత ఇబ్బందికరంగా సాగుతుంది. వివాహ విషయాలతో పాటుగా మీ యొక్క అత్తగారి వైపు నుండి కూడా మీరు ఇబ్బందులు పడాల్సిన సందర్భాలు ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటూ ఉన్నాయి. అయితే సంతాన సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన విషయాలన్నీ కూడా ఈ మకర రాశి వారికి ఎవరికైతే సంతానం కావాలి అనుకుంటున్నారో వారికి శుభ పరిణామాలు, సంతానం కలిగేటువంటి సందర్భమే ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది.
మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి 50% శుభ ఫలితాలు ఉంటూ ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరంలో ప్రధానంగా మీరు ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండటం మంచిది. ఎందుకంటే ఆ యొక్క ఏలుడి నాటి శని ప్రభావం ఇంకా ఉన్నది కాబట్టి ఆంజనేయ ఆరాధన చేసినట్లయితే శుభాన్ని కలుగచేస్తుంది. ఓం ఆం ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. దాంతోపాటుగా ఆటంకాలు లేకుండా ఉండటం కోసంగా కేతుగ్రహ అనుగ్రహం కోసంగా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని కూడా జపించడం వలన శుభ ఫలితాలను మీరు పొందవచ్చు అని తెలియజేయవచ్చు. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే 14 ఆదాయంగాను వ్యయం కూడా 14గా గోచరిస్తున్నది. ఇక రాజ్యపూజ్యం 6గాను అవమానం 1గా ఉంటూ ఉన్నది. ప్రధానంగా మనం ఈ యొక్క సంవత్సర ఫలితాలను 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని తెలియచేయాలి. రాహుగ్రహము, కేతుగ్రహము, బృహస్పతి గ్రహము, శని భగవానుడు. ఎందుకంటే ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహాలు ఈ 4 గ్రహాలు కాబట్టి వీళ్ళని దృష్టిలో ఉంచుకొని సంవత్సర ఫలితాలను తెలియజేయాలి. అయితే బృహస్పతి గ్రహం మే 1వ తారీఖు నుండి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో అక్కడే ఉంటుంది కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు, మీనంలో ఉన్నటువంటి రాహుగ్రహము, అలాగే ఆ యొక్క కన్యలో ఉన్నటువంటి కేతుగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను చూద్దాం. అయితే ఈ బృహస్పతి గ్రహము అక్టోబర్ నుండి జనవరి వరకు వక్రించేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఆ సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మరొక వీడియోలో అప్పుడు మేము తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము. మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయబడినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని మీరు అప్పుడు చూడవచ్చు. అయితే 1వ స్థానంలో మీ రాశిలోనే శని భగవానుడు, మీ యొక్క 2వ స్థానంలో రాహుగ్రహము, మీ యొక్క 8వ స్థానంలో కేతుగ్రహము, మీ యొక్క 4వ స్థానంలో బృహస్పతి గ్రహ సంచారం ఈ కుంభరాశి వారికి ఉంటూ ఉన్నది. ఈ కుంభరాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మీ యొక్క రాశిలోనే శని భగవానుడు ఉన్నారు. ఏలినాటి శని ప్రభావం జరుగుతూ ఉన్నది. శనైశ్వర అనుగ్రహం కోసంగా మీరు పాటుపడాలి. వ్యవహారాల్లో ఆటంకం తప్పని పరిస్థితి, ఏ పని ముందుకు వెళ్ళని పరిస్థితి, ఏం చేయాలన్నా కానీ ఆరోగ్యము, ఆలోచన, మనస్సు, బుద్ధి సహకరించని సందర్భాలు ఉంటూ ఉన్నాయి. ఇక మీ యొక్క 2వ స్థానంలో రాహుగ్రహం కూడా ఇబ్బందికర పరిస్థితులనే కలుగ చేస్తారు. ధన ఆదాయ మార్గాల విషయాల్లో ఇబ్బందులను కలుగ చేస్తుంది. విద్యా సంబంధిత విషయాలు ఇబ్బందికరంగా సాగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి. ఆరోగ్య సంబంధిత విషయాలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. ధనం వెనకకు రాని సందర్భాలు, ఆదాయ మార్గాలు కూడా గొప్పగా కలిసి రాని సందర్భమే ఈ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి గోచరిస్తున్నది. మీ అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహం కూడా అంతంత మాత్రంగా ఉన్నది. పెద్దల నుండి ఇబ్బందులు అనుకోవచ్చు, లేదనుకుంటే పెద్దలు మిమ్మల్ని నిందించేటువంటి సందర్భము, వాళ్ళ కోపానికి మీరు గురి అయ్యేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఆలోచన తప్పుగా వెళ్ళేటువంటి సందర్భాలు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. మీ యొక్క ప్రవర్తన తప్పుగా వెళ్ళేటువంటి సందర్భం ఉంటుంది. జాగ్రత్త వహించండి. అలా తప్పుడు మార్గాల్లో మీ యొక్క ఆలోచన, బుద్ధి ప్రయాణం చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భాలు కుంభరాశి వారికి ఉన్నాయి. వాహన మూలక సౌఖ్యము, లేదనుకుంటే కుటుంబ సంబంధిత వితిన్ ఫ్యామిలీ అంటే భార్య, భర్త, పిల్లల మధ్య చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఉంటుంది. సమాజంలో కొంత శుభ పరిణామాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి. మీరు కుటుంబంలో సమస్య పడుతున్నప్పటికీ కూడా బంధువర్గంలో మాత్రం కొంత మంచి పేరును తెచ్చుకుంటారు అని తెలియచేయవచ్చు. కుంభరాశి వారు ఎప్పటి నుండో ఆగిపోయిన, నిలిచిపోయిన గృహ సంబంధిత, భూమి ల్యాండ్ సంబంధిత, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ సంబంధిత, వెహికల్ వాహన సంబంధిత సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడేటువంటి సందర్భం గోచరిస్తున్నది. అది కోర్టు కేసు రూపంలో మీకు న్యాయం జరిగేటువంటి సందర్భం అనుకోవచ్చు. లేదంటే మీకు రావాల్సినటువంటి ధనం మీ చేతికి అది ల్యాండ్ రూపంలో ఉన్న, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రూపంలో ఉన్న, వెహికల్ రూపంలో ఉన్న మీకు
అందేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో ఉంటుంది. ఎవరైతే గృహ నిర్మాణం చేయాలి అనుకుంటున్నారో, లేదంటే గృహం మధ్యలో ఆగిపోయి నిలిచిపోయి ఉందో అవి మళ్ళా తిరిగి ప్రారంభమయ్యేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో గోచరిస్తున్నది. దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉండి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో దగ్గరకు వచ్చేటువంటి సందర్భాలు, అంటే మీకు కుటుంబానికి దగ్గరగా వచ్చి మీరు ఉద్యోగం చేసుకునేటువంటి సందర్భం గోచరిస్తున్నది. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ట్రాన్సిట్ రిజల్ట్ కాబట్టి ఇవన్నీ ఈ రాశిని బట్టి అందరినీ దృష్టిలో ఉంచుకొని చెప్పేటువంటి ఫలితాలు. అయితే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా అంచనా వేసుకొని మాత్రమే ఈ ఫలితాలను పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 100కు 100% ఈ ఫలితాలు జరుగుతాయా అంటే 100కి 100% జరగవు. మీ యొక్క జన్మ జాతక చక్రంలో శని భగవానుడు అనుకూలంగా ఉన్నట్లయితే మాట్లాడిన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా ఎటువంటి శని భగవానుడు వచ్చినా ఇబ్బందులు ఉండవు. కానీ గోచార ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి కాబట్టి మనం ఈ ఫలితాలను తెలుసుకుంటున్నాము. అయితే గోచార ఫలితాలు కొంత కుంభరాశి వారికి అనుకూలంగా గోచరించడం లేదు కాబట్టి జాగ్రత్త వహించాల్సిందే. ఖచ్చితంగా దైవ గ్రహ ఆరాధనలో గడపండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫలితాలు సరిగా లేవు అన్నప్పుడు భయపడాల్సినటువంటి భయమేమీ లేదు. గ్రహాల యొక్క అనుగ్రహం, దైవ అనుగ్రహం కోసం కూడా పాటుపడినట్లయితే ఖచ్చితంగా మనం బయటపడవచ్చు సమస్యల నుండి. సమస్యలు వస్తాయి అని తెలుసుకున్న తర్వాత ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఉద్దేశం కోసంగా జప మంత్రాన్నో ఒక పరిహార ప్రక్రియను తెలియజేస్తూ ఉన్నాము. ఆ పరిహార ప్రక్రియను పాటించండి. తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉంటాయి. కొంత ఈ కుంభరాశి వారికి అనుకూలత తక్కువగా ఉన్నది కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, మహాగణపతి ఆరాధన చేయండి, శనైశ్చర ఆరాధన చేయండి, ఆంజనేయ ఆరాధన చేయండి. ఇవన్నీ కూడా మీకు శుభఫలితాలను ఇస్తాయి. శివ పరివారాన్ని పట్టుకోండి, అంటే శివుడిని పట్టుకోండి, అమ్మవారిని పట్టుకోండి, దుర్గాదేవి రాహుగ్రహ అనుగ్రహము, శివుని పట్టుకోండి, శనేశ్వర అనుగ్రహము, గణపతిని పట్టుకోండి, కేతుగ్రహ అనుగ్రహము, సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోండి, రాహుకేతుల అనుగ్రహము. ఇలా శివ పరివార దేవతలను సంతృప్తిపరచండి. దాంతోపాటుగా నవగ్రహ అనుగ్రహం కోసంగా మంత్రాన్ని జపించండి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః, ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః అనే మంత్రాన్ని యథాశక్తిగా జపించండి. ఓం సాం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని కూడా జపించండి. ఇలా తెలియజేసిన మంత్రాలను జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించడం వలన తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉంటాయి. మీ కష్టానికి అదృష్టం కలిసి వచ్చి మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 2 గాను, అవమానం 4గా ఉంటూ ఉన్నది. అయితే 4 గ్రహాలు దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలియజేస్తాం కాబట్టి ఈ యొక్క శని భగవానుడు మీ యొక్క 12వ రాశిలో, బృహస్పతి గ్రహం మీ యొక్క 3వ రాశిలో, మీ రాశిలోనే రాహుగ్రహము, మీ సప్తమంలో కేతుగ్రహము ఉంటూ ఉన్నది. మే 1వ తారీఖున వృషభంలోకి, అంటే మీ యొక్క 3వ స్థానంలోకి గురువు మారుతూ ఉన్నారు. ఇది కొంత ఇబ్బందికర పరిణామంగా ఈ మీనరాశి వారికి తెలియజేయవచ్చు. 3వ స్థానంలో బృహస్పతి గ్రహం కొంత అనుకూలతను ఇచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ధనమూలక విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఈ యొక్క మీనరాశి వారు ధన సంబంధిత విషయాలు ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం గోచరిస్తూ ఉన్నది. దాంతోపాటుగా మీ యొక్క రాశిలో రాహుగ్రహము అధిక ధైర్యాన్ని, తొందరపాటు నిర్ణయాలను, తప్పుడు ఆలోచనలను కలుగజేసేటువంటి సందర్భం ఉంటుంది మీనరాశి వారికి. ఆ పరంగా కూడా మీరు జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలతో అధిక జాగ్రత్త అవసరము. అనవసరంగా మీరు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. ఒకసారి పరిశీలించిన తరువాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో మీకు ఏలినాటి శని జరుగుతూనే ఉన్నది. శనైశ్వర అనుగ్రహం కోసం పాటుపడాలి. పోస్ట్ పోన్ నేచర్ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి వాయిదా వేసేటువంటి సందర్భాలు అధికమవుతాయి. అనారోగ్యము, నిస్సత్తువ, నీరసము, జాయింట్ పెయిన్స్ వంటివి ఇబ్బంది పెడతాయి. అటువంటి విషయాలకు జాగ్రత్త వహించండి. వాహన మూలక ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారికి జాగ్రత్త వహించాలి. శని మంగళవారాల్లో వాహన ప్రమాదాలకు కొంత ఆస్కారం అధికంగా గోచరిస్తున్నది కాబట్టి ఆ వైపుగా జాగ్రత్త వహించండి. మీ యొక్క సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వలన ఎవరైతే
వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ సంవత్సరంలో వారికి ఇబ్బందులు అని తెలియచేయవచ్చు. దాంతోపాటుగా వివాహం అయ్యేటువంటి సందర్భం తక్కువగా గోచరిస్తూ ఉన్నది. ఆ యొక్క బృహస్పతి గ్రహ అనుగ్రహం కోసంగా బృహస్పతి గ్రహం అక్టోబర్ నుండి జనవరి వరకు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో మీరు వివాహ ప్రయత్నాలు చేయటం కొంత శుభ పరిణామంగా తెలియచేయవచ్చు. ఈ యొక్క మీనరాశి వారికి అక్టోబర్ చివరి నుండి జనవరి చివరి లోపుగా వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆ సమయంలో వివాహాలు నిశ్చయం అయ్యేటువంటి జరిగేటువంటి సందర్భం కూడా మీ మీనరాశి వారికి గోచరిస్తున్నది. దాంతోపాటుగా ప్రేమలు విఫలమయ్యేటువంటి సందర్భం ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారికి మీ సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహం వలన సపరేషన్స్ వంటి వాటికి ఆస్కారం ఎక్కువ. ఎందుకంటే కేతువుని సిజర్తో పోల్చుకున్నట్లయితే, కత్తెరతో పోల్చుకున్నట్లయితే ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భాలు మీనరాశి వారికి ఉంటూ ఉన్నాయి. అవి మంచి రిలేషన్ అయినప్పటికీ చెడ్డ రిలేషన్ అయినప్పటికీ కూడా దాని నుంచి మీరు బయటికి వచ్చేటువంటి సందర్భం ఉంటుంది. దాంతోపాటుగా నూతన పరిచయాలతో చాలా జాగ్రత్త వహించాలి. ఈ రాహుగ్రహ కేతుగ్రహ ఇబ్బంది వలన ఈ మీనరాశి వారు నూతన పరిచయాలతో కూడా జాగ్రత్త వహించకపోయినట్లయితే ఇబ్బందులకు గురి అవుతారు అని చెప్పవచ్చు. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా సాగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడుల్లో చాలా జాగ్రత్త వహించాలి. మీనరాశి వారు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. మోసపోయేటువంటి ఆస్కారం ఈ సంవత్సరంలో అధికంగా గోచరిస్తున్నది. దాంతోపాటుగా మీ యొక్క ఏవైతే మీరు పెట్టుబడులు పెట్టారో, మీరు ఏదైతే ఒక ప్రోడక్ట్ని మీ దగ్గర నిల్వ ఉంచుతారో ఆ నిల్వ ఉంచిన ప్రోడక్ట్ పాడయ్యేటువంటి సందర్భము, ఆ ప్రోడక్ట్కి ఏదో విధంగా ప్రాబ్లం వచ్చేటువంటి సందర్భం కూడా సూచిస్తున్నది. మీనరాశి వారు జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి ఇబ్బందికర వాతావరణమే సూచిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి. అక్టోబర్ నుండి జనవరి వరకు మాత్రమే కొంత శుభ పరిణామాలు ఉన్నాయి. అప్పటి వరకు కూడా దైవ గ్రహ ఆరాధనలో గడపండి. ప్రధానంగా శనైశ్చర ఆరాధనలో భాగంగా ఓం శం శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. దాంతోపాటుగా ఓం సోం సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ప్రశాంతత లభిస్తుంది మీకు అని తెలియచేయవచ్చును. ఈ యొక్క మీనరాశి వారికి ఆ టెన్షన్ నుంచి బయటపడేటువంటి సందర్భానికి ఆస్కారం ఉంటుంది. ఇక బృహస్పతి గ్రహ గురుగ్రహ అనుగ్రహం కోసంగా పరమేశ్వర, దక్షిణామూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ ఇలా గురుదేవత ఆరాధన చేయండి. అశ్వర్థ నారాయణ వృక్ష ప్రదక్షిణ ఈ సంవత్సరం చేస్తూ ఉండటం, గురుబలం కోసంగా పాటుపడటం మీరు మీనరాశి వారికి ఎంతైనా అవసరం అని చెప్పవచ్చు. ఉద్యోగ సంబంధిత కార్యాచరణలో కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గురుగ్రహ అనుగ్రహంతో వాటిని అధిగమించవచ్చు అని తెలియచేయవచ్చు. మీ యొక్క గురుల యొక్క సందేశాలను, వాళ్ళ సలహాలను స్వీకరించండి, తప్పకుండా శుభం చేకూరుతుంది. ఈ విధంగా ఈ యొక్క 12 ద్వాదశ రాశుల వారికి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తెలియజేసినటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క గ్రహ గమనాన్ని అనుసరించి తెలియచేసి ఉన్నాము. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ కామెంట్ రూపంలో అడగండి, సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. సర్వే సజ్జన సుఖనో భవంతు. కాలమహిమ తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. మీ డాక్టర్ ఘంటసాల.